ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు. ఈ ఆరో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, యేసు ఆ చెరగ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించును. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, నీ పాదములకు వేలాది వందనములు, స్తుతులు స్తోత్రములు నా తండ్రి. ఇప్పటి వరకు మా యందు నిలిచిన ప్రభు నువ్వు చెప్పిన మాటలను బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నా ప్రభు, ఈ వాక్యం నేను వివరించబోచుండగా మీరు మాతో మాట్లాడండి నా తండ్రి. అయా, పిరికి ఆత్మను తీసివేసి ధైర్యపు ఆత్మను దయచేయి నా తండ్రి. ఒక్కరి హృదయంలోకైనను ఈ వాక్యం నాటబడుటకు సహాయం దయచేయమని త్వరలో యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు కూడా ప్రభువారు శిలువలో 5 మాటలు పలుకుగా మనము ధ్యానించుచుండగా మనం విని ఉన్నాము. ఆ 5 మాటల్లో కూడా మొదటి మాట, అదేవిధంగా 5వ మాట, 4వ మాట, 7వ మాట తండ్రి అయిన ప్రభువుతో మాట్లాడినట్లుగా మనం వింటున్నాం. అదేవిధంగా 2వ మాటను, 3వ మాటను మనుషులతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క 6వ మాట మాత్రము శ్రేష్టమైన మాటగా మనం చెప్పుకోవచ్చు. దేవుడు పలికిన ప్రతి ఒక్క మాట కూడా శ్రేష్టమైనది, అమూల్యమైనది. ఈ ఒక మాట సమాప్తమైనది అని ప్రభు గ్రాండ్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ యొక్క 6వ మాటలో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, సమాప్తమైనది. దేవా, నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసి ఉన్నానని దేవుడు, యేసు ప్రభు దేవునితో చెప్పుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మనము ప్రసంగి 7:8 చూసినట్లయితే, కార్యాంబం కంటే కార్యాంతము మేలు. ఇక్కడ ప్రభువారు కార్యాన్ని ప్రారంభించున్నాడు, అదేవిధంగా కూడా కార్యాన్ని అంతం చేసినట్లు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయన ఈ కార్యాన్ని ఏ విధంగా అంతం చేశాడంటే, సుఖంగా సంతోషంగా మాత్రము అంతం చేయలేదు. కానీ ఈ లోకంలోకి ఆయన చాలా దీనస్థితిలో వచ్చినప్పటికి కూడా ఎంతో ఘనకార్యాలు చేసి ఘనమైన వాడికి ఎంచబడలేదు. కానీ దీనుడిగాను రిక్తుడిగానే ఉండి మన మధ్య ఎంతో సేవ చేసి తన 3.5 సంవత్సరంలో కూడా ఎంతో సేవ చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మనము కూడా మొదట్లో మన ప్రార్థనా స్థితిలో ఏ విధంగా ఉంటామంటే, బాప్తిసం తీసుకున్న మొదటి దినాల్లో నేను దేవుని కొరకు చాలా గొప్పగా చేయాలి, నా ప్రార్థనా జీవితము దేవునితో మమేకమై ఉండాలి, నేను నా దేవుని కొరకు ఏదైనా చేయగలను అని ఒక తీర్మానాలు అయితే తీసుకుంటాం. కానీ కార్యారంభంలో మొదట అట్లా ఉంటాం. కానీ కార్యాంతం వచ్చేసరికి ఎట్లా ఉంటామంటే, మన యొక్క ఆత్మీయ జీవితము మొత్తము విరిగిపోయి ఉంటుంది అన్నమాట. ఆత్మీయ జీవితంలో శూన్యంగా కనబడుతూ మనం ఉంటాం. అట్లా కాకుండా దేవుని మనం ఒక గురిగా ఎంచుకున్నట్లయితే, మనం కూడా మనకిచ్చినటువంటి కార్యాన్ని, ఈ లోకంలో మనకి ఏదైతే ఒక పని అప్పగిచ్చి ఉంటాడు కదా, మనము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆ దేవుడు మన యొక్క ఆయుష్కాలం ఎంతో నిర్ణయించుంటాడు. నువ్వు ఈ లోకంలోనికి దేనికి వచ్చావో కూడా ఆయన ఒకటి స్థిరపరిచి ఉంటాడనమాట. అది నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ దేవుని కొరకు నువ్వు కూడా ప్రతి కార్యాన్ని చేసి, దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సమాప్తం చేస్తున్నానని నీవు కూడా గర్వంగా చెప్పుకొనగలవు. విజయోత్సాహంతో దేవుని ఎదుట మన యొక్క కార్యాన్ని అంతం చేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అనేక మంది ఈ లోకంలో ఘనమైన వారు జన్మించారు. ఎంతోమంది గొప్పవారు, అలెగ్జాండర్ వంటి వారు, అనేక మంది గొప్పవారు ఈ లోకంలోకి వచ్చారు. కానీ వారి అంతము ఏ విధంగా ఉన్నదంటే శూన్యంగానే కనబడుతుంది. కానీ ప్రభు అయిన దేవుడు ఈ లోకంలోకి వచ్చి తన మనిషి కుమారునికి ఈ లోకంలోకి పుట్టి కార్యాంతం ఏ విధంగా చేశాడంటే, అనేక శ్రమలు ఓర్చుకున్నప్పటికీ తన కార్యాన్ని సంపూర్తి చేసి, దేవా, ఆ శిలువలో ఈ విధంగా చెప్తున్నాడు, గొప్ప కేక వేసి, దేవా, నా కార్యాన్ని నేను పూర్తిగా సమాప్తమైనది అని చెప్తున్నాడు. తన కార్యాన్ని సమాప్తం చేసి ఈ లోకాన్ని విడిచినట్లుగా మనకు కనబడుతుంది. అసలు ఈ సమాప్తమైనది అంటే దేవుడు ఏ విషయాల్లో సమాప్తం చేసి ఉన్నాడని మనం గమనించుకున్నట్లయితే, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, నశించిన దానిని వెదికి రక్షించుటకు
మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. దేవుడు ఈ లోకంలో ఏ కార్యాన్ని చేయడానికి వచ్చాడండి? నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడనమాట. ఏదైతే మనము కూడా ఎవరైతే నశించిపోతున్నారో, దేవుడు ఏ విధంగా సువార్త చెప్పినాడో, నశించిన దాన్ని వెతికి రక్షించాడో, మనము కూడా ఎవరైతే నశించిపోతున్నారో, మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు, కానీ మనం ఎవ్వరికి ఆ యొక్క యేసు యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండటం లేదు. ఆయన మన కొరకు మరణించాడని, మన పాపముల కొరకు మరణించాడని ఎవరికి కూడా మనం సువార్త చెప్పుకోకుండా ఆదివారం చర్చికి వస్తున్నాం, మరలా వెళ్ళిపోయి మరలా నెక్స్ట్ సండే ఇక్కడికి వస్తున్నాం, కానీ ఎవరికి ఆ సువార్తను ప్రకటించేవారుగా, ఆయన ఇచ్చినటువంటి కార్యాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండటం లేదు. మనము కూడా నశించిన వారిని వెతికి రక్షించేవారిగా ఉండాలని ఈ లేఖనం ద్వారా మనకు చెప్పబడుతుంది. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి గమనించినట్లయితే, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దొంగ అనగా అపవాది ఏం చేయడానికి వస్తాడండి? దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయడానికి మాత్రమే అపవాది మన మధ్యకి వస్తాడు. కానీ ఇక్కడ గొర్రెల కాపరి అయినటువంటి ఈ అధ్యాయం మొత్తం గొర్రెల గురించి చెప్పబడుతుంది. కాబట్టి గొర్రెల కాపరి అంటే ఎవరంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అనమాట. ఈ గొర్రెల కాపరి ఈ లోకానికి ఎందుకు వచ్చినాడండి? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చాడనమాట. జీవము వేరు, సమృద్ధి జీవం వేరు అనమాట. జీవం అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనలో జీవం ఉంటేనే ఉండగలుగుతాం, కానీ సమృద్ధి జీవం అంటే మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకంలోకి ఎక్కిన తర్వాత మనల్ని సమృద్ధి జీవంలోకి ఎవరు నడుపుతారండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని సమృద్ధి అయిన జీవంలోకి నడుపుతాడు. ఆ విధమైనటువంటి సమృద్ధిమైన జీవం కలిగి ఉండాలంటే మనకిచ్చినటువంటి కార్యాలని మనము సంపూర్తి చేయాలన్నమాట. ఏ కార్యాన్ని అయితే దేవుడు మనకు అప్పగించి ఉన్నాడో, ఏ సువార్త ప్రకటించాలని, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఆయన రోగులని బాగు చేయడానికి ఈ లోకంలోకి వచ్చినాడు. దీనులైన వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అదేవిధముగా మనము కూడా ఆయన్ని కలిగినటువంటి మనము, ఆయన రక్తంలో కడుగబడినటువంటి మనము కూడా ఈ లోకంలో ఏం చేయాలి? బ్రతికినంత కాలము ఆయన సువార్తను ప్రకటించే వారముగా నీకు ఇచ్చినటువంటి పనిని నీవు శక్తి లోపం లేకుండా చేయాలి అన్నాడు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి పని ఏదంటే నువ్వు సువార్త ప్రకటించాలి. మనకు వినబడుతూనే ఉంటుంది, నువ్వు సువార్త ప్రకటించు, నీవు కూడా నీ యొక్క ఇచ్చిన పనిలో నమ్మకంగా పని చేయి అంటారు. కానీ అది మనకు వినపడుతూనే ఉంటుంది, కానీ దాన్ని ఆ విధంగా మనం చేయలేం. సువార్తను ప్రకటించే వారిగా ఉండలేకపోతున్నాం. కోత అయితే విస్తారముగా ఉన్నది, కోసే పనివారు కొదువై ఉన్నారు. నీవు కోసే పనివారు కొదువై ఉన్నారు కాబట్టి నమ్మకమైన పనివారిగా నీకు ఇచ్చినటువంటి పనిలో సమృద్ధి జీవంలో ప్రతి ఒక్కరిని నశించిపోచిన వారిని జీవంలోకి నడిపించాలంటే నీకు ఇచ్చినటువంటి పనిలో నీవు నమ్మకమైన వారిగా పనిచేసినట్లయితే ఆ దేవాతి దేవుడు నీ యొక్క క్రియలను బట్టి సంతోషపడేవారిగా ఉంటారు. ఆయన మన కోసమే ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయన్ని సంతోషపరిచేవారిగా మనం ఉండాలంటే మనకిచ్చినటువంటి పనిలో మనము సఫలం చేయాలన్నమాట. మనము ప్రతి ఒక్కరిని కూడా ఆయనకు శిష్యులుగా మార్చాలి. ప్రతి ఒక్కరిని కూడా ఆయనకి శిష్యులుగా మార్చి ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో ప్రతి ఒక్కరికి మనం చెప్పేవారుగా ఉండాలి. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించునుగా.